వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. దక్షిణ అయోధ్య భద్రాచలంలో రామయ్యకు కష్టాలు కొత్త కాదు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది వేరు. ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లు ఉన్నాయి. కానీ పనులు చేయడానికి ఒక్క కాంట్రాక్టరు ముందుకు రావడం లేదు. ఎందుకో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 14 ఏళ్లుగా ఆ రాముడికి అసలు పాలక మండలి అనేదే లేదు. ఉమ్మడి జిల్లా నుంచి 3 పవర్ఫుల్ మంత్రులు ఉన్నా భద్రాద్రి బోర్డు ఫైల్స్ ఎందుకు ముందు కదలడం లేదు? తెర వెనుక అసలు ఏం జరుగుతుంది? భద్రాద్రి రామయ్య చుట్టూ నడుస్తున్న ఆ పొలిటికల్ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రామా కనవేమిరా అంటూ ఇబ్బందుల్లో ఉన్న భక్తులు ఆ దశరథ తనయుడిని వేడుకోవడం మనకు తెలిసిందే. అయితే అటు రామయ్యకు కూడా కష్టాలేం కొత్త కాకపోయినా ప్రస్తుతం భద్రాద్రిలో మాత్రం ఆయన సమస్యలు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. కానీ అలాంటి అత్యంత పవిత్రమైన టెంపుల్ కు గత 14 ఏళ్లుగా పాలక మండలి లేకపోవడం గమనార్హం. దాంతో ఇక్కడ ఏది జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేకుండా పోయారన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి. అయోధ్య రాముడి మీదున్న ప్రేమలో ఆవగింజంత అయినా ఇటువైపు చూపిస్తే ఆ లెక్క వేరుగా ఉండేదని భక్తులు అనుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి కూడా ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయినా సరే పరిపాలన వ్యవహారాలు చూసుకోవడానికి కనీసం ఒక బోర్డును కూడా ఎందుకు నియమించడం లేదన్నది భక్తుల ప్రధాన ప్రశ్నగా మారింది. తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి ప్రకటనతో భద్రాద్రి ప్రస్తావన కూడా మరోసారి తెర మీదకి వచ్చింది. యాదాద్రి విషయంలో రకరకాల విమర్శలు ఉన్నా ఏదో ఒక రకంగా కమిటీ ప్రకటన అయితే వచ్చింది కదా అని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కానీ భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చేసరికి ఆ మాత్రం మోక్షం కూడా కలగడం లేదని ఇక్కడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు 2012 సంవత్సరంలో అప్పటి కమిటీ గడువు ముగిసిపోయిందని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుదీర్ఘ కాలంగా భద్రాద్రి బోర్డు ఊసే ఎత్తడం లేదు పాలకులు. పరిపాలనతో పాటు అటు ఆలయ అభివృద్ధి విషయంలో కూడా మొదటి నుంచి ఇక్కడ తీవ్రమైన చిన్న చూపే కనిపిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి రామయ్యను చాలా నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు కూడా గట్టిగానే ఉన్నాయి. ఆ సమయంలో ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చినా అవి కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు మండిపడుతున్నారు. పాలక మండలి లేకపోవడంతో ఆలయ ఆస్తులు రక్షణతో పాటు భక్తుల కనీస వసతుల కల్పన కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఏటా శ్రీరామనవమి వేడుకల సమయంలో మాత్రమే ఇక్కడి ఏర్పాట్లపై హడావిడి కనిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. పండగ ఆగిపోగానే మళ్లీ భద్రాద్రి ఆలయాన్ని నడిపించే నాథుడు లేక అధికారులు మాత్రమే కాలం వెల్లదీస్తున్నారు. 14 ఏళ్ల వనవాసం తరహాలోనే భద్రాద్రి ఆలయ పాలక మండలి నియామకం కూడా సుదీర్ఘ నిరీక్షణగా మారిపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో ఎంతో మంది అధికారులు మారినా శాశ్వత ప్రతిపాదన బోర్డు రాకపోవడం పెద్ద లోటుగా మిగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇటీవల డెవలప్మెంట్ యాక్టివిటీ దిశగా కొన్ని అడుగులు పడుతున్నాయి. భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం ఏకంగా 360 కోట్లతో పనులు జస్ట్ ఇప్పుడే మొదలయ్యాయి. 15వ శతాబ్దంలో భక్త రామదాసు సహాయంతో దేవాలయ నిర్మాణం చేపడితే మళ్లీ ఇప్పుడు అంత పెద్ద స్థాయిలో పనులు జరుగుతున్నాయి. ఇంతకాలానికి మళ్లీ వివిధ నిర్మాణ పనులు మొదలయ్యాయన్నది ప్రస్తుతం స్థానికులు చెబుతున్న ఆసక్తికరమైన మాట. కానీ ఈ 100 కోట్ల నిధుల అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడో గట్టిగా తేడా కొడుతుందని సమాచారం. ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించినా ఇక్కడి వర్క్ చేయడానికి ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాలేదు. ఆఖరికి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒకే ఒక్క కాంట్రాక్టర్ ఈ టెండర్ల ప్రక్రియలో ముందుకు రావడం గమనార్హం. దాంతో నిబంధనలకు విరుద్ధంగానే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకే ఈ పనులన్నీ కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. 100 కోట్ల నిధులు ఉన్నా పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఆలయ పనులు వేగంగా సాగాలంటే పర్యవేక్షించేందుకు ఒక బలమైన కమిటీ ఉండాలని భక్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఎలా ఉన్నా ఆలయ పాలక మండలి నియామకం గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదన్నదే ఎక్కువ మంది ప్రశ్న. బోర్డు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా మంది స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో భద్రాద్రి జిల్లా రాజకీయాల్లో ఇంకో ఆసక్తికరమైన డిస్కషన్ సైతం ప్రస్తుతం జోరుగా నడుస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో 3 కీలకమైన మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 3 కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న వాళ్లే ఉన్నా భద్రాద్రి రామయ్య గురించి ఎందుకు పట్టించుకోవడం లేదన్నది గుసగుసలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,
పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి హేమీలు ఇక్కడే ఉన్నారు. ఆయా మంత్రుల అనుచరులు పలువురు ట్రస్ట్ బోర్డు పదవుల కోసం వాళ్ళ చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు. కీలక నేతలు ముగ్గురున్నా భద్రాద్రి బోర్డు ఏర్పాటు ప్రక్రియ ఎందుకు నత్తనడక సాగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. గతం సంగతి ఎలా ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ 2.5 ఏళ్ల కాలంలోనైనా పాలక వర్గం గురించి పట్టించుకొని ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తుంది. తాజాగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక వర్గాన్ని ప్రకటించడంతో భద్రాద్రి నేతల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. భద్రాద్రిలో కూడా యాదాద్రి తరహాలోనే జిల్లా బయటి వారికి ప్రాధాన్యత ఇచ్చి చోటిస్తారా అనే చర్చ మొదలైంది. లేక గతంలో వేసినట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వాళ్లనే ఇక్కడ నియమిస్తారా అన్న అంశం సైతం తెరపైకి వచ్చింది. అయితే బోర్డు ఏర్పాటు కావాలంటే ముందు జిల్లాకు చెందిన ముఖ్య నేతల మధ్య సరైన సమన్వయం ఉండాలని విశ్లేషకులు అంటున్నారు. జిల్లా ముఖ్యుల మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే కదా పై స్థాయిలో పనులు జరుగుతాయంటూ కొందరు దీర్ఘం తీస్తున్నారు. జిల్లాకు చెందిన కీలక నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరించడం వల్లనే ఈ ఆలస్యం జరుగుతుందని టాక్. స్థానిక నేతల మధ్య ఉన్న గ్యాప్ వల్లే ఈ టెంపుల్ బోర్డు గురించి ప్రభుత్వం సీరియస్ గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. నియోజకవర్గాల వారీగా ఎవరి అనుచరులకు వాళ్ళు పదవులు ఇప్పించుకోవాలనే పట్టుదల ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. నేతల మధ్య ఉన్న ఈ అంతర్గత విభేదాల వల్లే భద్రాద్రి బోర్డు ఏర్పాటు ఫైళ్లు ముందుకు కదలడం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక నేతల అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా యాదాద్రి ఇన్స్పిరేషన్ తో త్వరలోనే భద్రాద్రికి కూడా గుడ్ న్యూస్ ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ కమిటీ పదవుల కోసం ఎవరికి వారు సరికొత్తగా జోరుగా పైరవీలు మొదలు పెడుతున్నారట. హైదరాబాద్ లోని పెద్దల చుట్టూ తిరుగుతూ భద్రాద్రి బోర్డులో కీలక పదవులు దక్కించుకోవాలని అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 14 ఏళ్ల వనవాసం తరహాలోనే భద్రాద్రి ఆలయ పాలక మండలి నియామకం కూడా సుదీర్ఘ నిరక్షణగా మారిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 కీలకమైన మంత్రులు కేబినెట్లో ఉన్న భద్రాద్రి రామయ్య బోర్డు విషయంలో ఎందుకు ముందడుగు పడటం లేదన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. యాదాద్రి ఇన్స్పిరేషన్ తో త్వరలోనే భద్రాద్రికి కూడా మోక్షం లభిస్తుందని ఆశావాహులు జోరుగా పైరవీలు అయితే మొదలుపెట్టారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల మనసు రామయ్య మీదకి మల్లుతుందా? 14 ఏళ్ల తర్వాత అయినా భద్రాద్రికి పూర్తిస్థాయి పాలక మండలి వస్తుందో లేదో చూడాలి.